నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని అన్నారు. 2015లో ఓ కేసుకి సంబంధించి 16 మెటీరియల్స్ ధ్వంసమయ్యాయని, ఆ కేసుకి సంబంధించి రిపోర్ట్లని ఏసీబీకి ఎప్పుడో అందించామని చెప్పారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి 7 మెటీరియల్స్ కాలిపోయాయని చెప్పారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. Two important cases lo gurinchi social media lo wild allegations vastunaru ade nijam kaadu. In both these cases, the first case of the Anti-Corruption Bureau, our case lo 16 material objects 2015 lo were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case lo any material objects have been returned back to the Honorable Court in 2021 itself. So our case gurinchi aim material objects, aim material mana FSL lo ledu. Second ga, in the case in Panjagutta police station, our case lo 2024 nunchi January 2026 varaku 136 material objects were sent in FSL, except 7 tappa meeta anni items ki examination completed and reports submitted to the forwarding authority. Ee matter lo kuda many items have already been returned to the forwarding authority. The remaining items which were available in FSL yesterday have been retrieved safely and are kept under security that proper. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఫోరెన్సిక్ ల్యాబ్ విభాగానికి సంబంధించిన డైరెక్టర్ శిఖా గోయల్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ నిన్న చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి కావచ్చు, అందులో కాలి బూడిదైన వివిధ నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్కి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ఇక 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి 16 ఫైళ్లు కూడా పూర్తిగా కాలిపోయని చెప్పి, కానీ అప్పటికే 2021లో ఏసీబీ కోర్టుకి ఆ కేసు సంబంధించిన ఫైల్స్ కూడా అందజేసినట్టుగా చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు తాజాగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా 7 సంబంధించిన కొంత 7 పేజీలకు సంబంధించి కావచ్చు, 7 అంశాలకు సంబంధించిన మెటీరియల్ మాత్రమే తాజాగా ఫైర్ యాక్సిడెంట్ లో కాలి బూడిదినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టుగా చెప్పారు. ఇక వీటితో పాటు తెలంగాణలోని వివిధ కీలక కేసులకు సంబంధించి కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి కావచ్చు, నేర పరిశోధనకు సంబంధించిన కేసులలో చాలా కీలకంగా మారే ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన రిపోర్టులు కూడా చాలా కాలిపోయినట్లుగా ప్రాథమిక సమాచారంగా చెప్పారు. ఇక నిన్నటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా రాజకీయంగా వివిధ ప్రతిపక్ష పార్టీలు కొంత అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని ఖండించే ప్రయత్నం ఇటు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పలు కీలక కేసులకు సంబంధించి కూడా కొన్ని ఎవిడెన్స్ మాత్రమే కాలిబూడిదైపోయి మిగతా సంబంధించిన ఆధారాలను కూడా రిపీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా డైరెక్టర్ శెక్కోల్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సుమారుగా 50 నుంచి 100కు పైగా ఇటు కంప్యూటర్తో పాటు హార్డ్ డిస్క్లు కూడా తగిలి కాలి బూడిదైనట్టుగా చెప్తారు. వీటితో పాటు కొన్ని నేర పరిశీలనకు సంబంధించి కావచ్చు, వివిధ కేసులకు సంబంధించిన మెటీరియల్ కూడా కాలి బూడిదైనట్టు చెప్పి ప్రయత్నం చేశారు. ఇక పూర్తిగా అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఇంకా అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారుల వద్ద నుంచి కూడా కొంత సమాచారం రావాల్సి ఉన్న అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో గడిచిన నిన్న 24 గంటలుగా కొంత బయట చక్కర్లు కొడుతున్న వార్తలకు సంబంధించి కూడా ఖండించే ప్రయత్నం ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ సంబంధించిన శిఖా గోయల్ చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.